One of the most dangerous qualities that which a government aspirant possess, but yet which it looks normal, is that what we are going to discuss it now. But yes, you can watch this video in 1.5 speed to save your time. Now, coming back to this, ఆ డేంజరస్ క్వాలిటీ ఏంటి సార్? ఏంటి అని అంటే, లెట్ మీ టెల్ యూ. సింపుల్. ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక టాపిక్ ఉంటుంది, అది నాకు కష్టం. మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక టాపిక్ అనిపిస్తుంది, లేదా ఒక సబ్జెక్ట్ టాపిక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మీకు కష్టం. ఇక్కడ బాగా గమనించారా? నాకు కష్టం అనిపించింది మీకు అనిపించదు, మీకు కష్టం అనిపించింది నాకు అనిపించదు. ఈ రెండిటి యొక్క రిలేషన్ని మనం కంక్లూడ్ చేస్తే ఇక్కడ ఏ సబ్జెక్టు టఫ్ కాదు. ఇట్ ఈస్ ఆల్ అవర్ పర్స్పెక్టివ్. దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. నాకు క్వశ్చన్ వాట్ ఇస్ దిస్ సబ్జెక్ట్ అర్థం కాకపోయి ఉండొచ్చు, అందుకు నాకు టఫ్. లేదు, ఇందులో ఫ్యాక్ట్ ఎక్కువ ఉండొచ్చు, నా బ్రెయిన్కి అంత ఇన్పుట్ ఇవ్వలేను, అందుకు కష్టం అంట. లేదు, నేను లేజీ కాదు, నాకు అర్థం కావట్లా, నేను బుక్ తీసుకొని చదువుతున్నా, నాకు అర్థం కావట్లా, ఇంకొన్ని అర్థమవుతున్నాయి, ఇవి కొన్ని అర్థం కావట్లా. లేదు, ఇది ఇంపార్టెంట్ కాదు, నేనే డిసైడ్ చేసేస్తా, ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్, ఇది పీవైక్యూస్లో క్వశ్చన్స్ వచ్చాయి, ఇవి ఇంపార్టెంట్, ఇవి రాలేదు, ఇవి ఇంపార్టెంట్ కాదు. నువ్వు నేను జడ్జ్ చేసుకుంటూ కూర్చుంటే ఇంక పైన పేపర్ సెట్టర్ ఉంటారు కదా, వాట్ ఆర్ దే ఫార్? మనం అనుకున్నదే ఇస్తారు, మన ఇద్దరం కూర్చుందాం, మాట్లాడుకుందాం, అండ్ మన ఇద్దరం అనుకున్నవే వస్తాయి. ఇట్ ఈస్ నాట్ దట్ కేస్ బ్రో. సో ద థింగ్స్ విల్ నాట్ వర్క్ ఇన్ దిస్ ఫ్యాషన్. సో అక్కడ కూర్చున్న వాళ్ళు తోపులు ఉంటారు, మనం ఏదైతే డిస్కస్ చేస్తామో అది కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని అప్పుడే పేపర్ సెట్ చేస్తారు. అందుకే మీరు చూడండి, మీరు ఎంత చదువుకొని వెళ్ళినా కూడా మీరు ఏదైతే స్కిప్ చేసి ఉంటారో అదే వస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ దే డోంట్ నో వాట్ వీఆర్ థింకింగ్, దే నో ఇట్ వెరీ క్లియర్లీ. నౌ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, ఏ సబ్జెక్టు ఏ టాపిక్ కష్టం కాదు. ఒకవేళ కష్టం అని మనకు అనిపించింది అని అంటే ఇట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు టేక్ అ కాన్షియస్ డెసిషన్ ఇన్ సచ్ ఎ వే. ఆ రోజు, ఆ 2-3 రోజుల్లోనో, లేదా మ్యాక్సిమం టు మ్యాక్సిమం, మీరు చూస్తున్నారు కదా, వీకెండ్ లోపల ఆ టాపిక్ మనం ఇంట్రెస్టింగ్గా కూర్చోవాలి. లేదు నా దగ్గర టైం లేదు అంటే సమ్‌హౌ యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ టైం. ఇట్ ఈస్ యూ గెట్టింగ్ ద జాబ్, రైట్? మీకు ఫైనల్‌గా జాబ్ వస్తుంది. అందుకు మీరు ఈరోజు ఏం చేస్తారు? ఈరోజు ఒకటి స్కిప్ చేస్తారు, ఈ వారం ఒకటి, ఇంకో వారం ఒకటి, 53 టాపిక్స్ ఫర్ 53 వీక్స్ అనుకుంటే గాన్. ఆట మీరు నాకు ఫిజిక్స్ ఈజీ సార్, నాకు కెమిస్ట్రీ ఈజీ సార్, నాకు ఇంగ్లీష్ చెప్పండి సార్, నాకు మ్యాథ్స్ చెప్పండి సార్, నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీ సార్, నాకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చెప్పండి సార్. డూ యూ థింక్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీ అని అంటున్నారే, ఆర్ ఎల్స్ డూ యూ థింక్ ఫిజిక్స్ ఈజీ అంటున్నారే, వాట్ డూ యూ థింక్? ఆర్ యూ వెల్ వర్స్డ్ ఇన్ దట్ ఫిజిక్స్ టాపిక్? నాకు వచ్చు అని అనుకుంటున్నారా? వచ్చు అని అంటే ఎంత వచ్చు? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అటెంప్టింగ్ అ క్వశ్చన్. ఒక క్వశ్చన్ మీకు వస్తుంది అని అంటే ఆ క్వశ్చన్ సబ్జెక్ట్ కెమిస్ట్రీ నుంచి వచ్చింది. ఆర్ యూ 100% కాన్ఫిడెంట్ దట్ నేను ఈ క్వశ్చన్ ఖచ్చితంగా నేను అటెంప్ట్ చేయగలను అనేసి? కెమిస్ట్రీలో కరెంట్ అఫైర్స్ నుంచి వస్తే వాట్ డూ యూ థింక్? ఇట్ ఈస్ నాట్ సచ్ బ్రో. ఓకే. అది కానే కాదు, ఆ ఇష్యూనే కాదు అసలు. ఇట్ ఈస్ దాట్ మీకు వచ్చు అనంటే మీకు మిగతా రిలేటివ్ సబ్జెక్ట్స్ కంటే కొంచెం బాగా నేర్చుకున్నారన్న అంతే, రైట్? అండ్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, సెలెక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ 2 or 3 క్వశ్చన్స్ ఇన్ టైర్ 2, రైట్? టైర్ 2లో మీరు చూడండి, 2 క్వశ్చన్లు తప్పు పెట్టారనుకోండి, జస్ట్ 4+4 8 మార్క్స్ వెళ్ళిపోయింది. 8 మార్క్స్ వెళ్ళిపోయాయంటే మీరు అసలు రేస్‌లోనే లేరు. అండ్ నౌ యూ ఆర్ టెల్లింగ్ మీ అబౌట్ నాకు కెమిస్ట్రీ వచ్చు, నాకు ఇంగ్లీష్ చెప్పండి. ఈ ఆట ఇలా కుదరదు. ఇలా మాట్లాడే వాళ్ళకి అసలు జాబ్సే రావు. జాబ్స్ వచ్చేది కొంతమందికే. ఆ కొంతమంది అందులో గూడా ఇంకా కొంతమంది టాపర్ అవుతారు. ఎందుకు అనంటే దే ఆర్ కాన్షియస్‌లీ టేకింగ్ డెసిషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఈరోజు నాకు ఇబ్బంది ఉందా లేదా అంటే ఉంది. డూ యూ థింక్ టాపర్ ఊరికే కూర్చొని హ్యాపీగా ఫ్యాన్‌ల కింద కూర్చుంటున్నాను అనుకుంటున్నారా? నో. మీలోనే ఎవరో కొంతమంది చాలా రిగరస్‌గా ఉంటారు, నాకు కావాలి జాబ్ అనేసి. హౌఎవర్ హుక్ ఆర్ క్రుక్, వాటెవర్ ఇట్ ఈస్, ఐ నీడ్ టు గెట్ దట్ జాబ్ అన్నట్లు ఉంటారు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దే ప్లాన్ ఇట్, దే స్ట్రాటజికల్లీ డూ దేర్ థింగ్స్, కంప్లీట్ దేర్ టాపిక్స్ అండ్ ఫోకస్ ఆన్ దేర్ వాట్ ఈస్ దిస్ డెస్టినేషన్స్ ఆర్ టార్గెట్స్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, మీకేదైతే టాపిక్ కష్టం అనిపిస్తుందో ఆ టాపిక్‌ని ఈ వీక్ లోపల మాక్సిమం, లేదా ఈరోజే మీరు కంప్లీట్ చేస్తున్నారంటే సిట్. వేరే పనులున్నాయంటే కొద్దిగా దాన్ని పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందని మీరు గమనించాలి. ఆ సెన్సిటివిటీ ఉండాలి. అలాంటివి నాకు ప్రతిరోజు అనిపిస్తాయంటే ప్రతిరోజు కొన్ని రోజులు, ఒక 2, 3, 4 నెలలు మాక్సిమం. అంతలోపల మీకు అన్ని కొన్ని మేజర్ టాపిక్స్ కవర్ అవుతాయి. ఆ ఫస్ట్‌లో ఇబ్బందిని కూడా మీరు వాట్ ఈస్ దిస్ సాల్వ్ చేసుకోలేకపోతున్నారంటే వాట్ ఈస్ ద పాయింట్ బ్రో? ఎందుకు చదువుతారు? యూ హ్యావ్ టు డూ దిస్. ఇఫ్ యూ ఆర్ ఇన్ అ వే ఆఫ్ ఈ టాపిక్ అయిపోగొడతా, ఈ టాపిక్‌లో సబ్ టాపిక్ ఇది కొంచెం ఉంది, దీన్ని ఇట్లా రౌండ్ ఆఫ్ చేసుకుంటా, ఇది మళ్ళీ చదువుతా.
చదవండి. మళ్ళీ చదవండి. వద్దనలా. టాపర్ కూడా చేస్తారు. కానీ ఆ చదవడం అనేది ఈ రోజు లోపల అయిపోగొడితే చాలా మంచిది. లేదు 2 డేస్ లోపల అయిపోగొడితే ఇంకా మంచిది. మాక్సిమం టు మాక్సిమం ఈ వీకెండ్ లోపల అయిపోగొడితే ఇంకా మంచిది. దాన్ని దాటితే మాత్రం చాలా చెడ్డది. నిజంగా. అది ఎప్పటికి కంప్లీట్ అవ్వదు. నెక్స్ట్ వీక్ ఇంకోటి మళ్ళా పైలప్ అవుతూ ఉంటుంది. నౌ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ సక్సెస్ అనేది డైలీ యాక్టివిటీ. ఆ డైలీ యాక్టివిటీలో ఏవి చెయ్యాలో కాకుండా ఏవి చెయ్యొచ్చో కూడా చెప్తున్నా. ఇంకా ఏవి చేయకూడదో కూడా చెప్తున్నా. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ కైండ్లీ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఫోకస్, ఆ మైండ్‌సెట్ నుంచి షిఫ్ట్ అవ్వండి. టాపర్ అవ్వడానికి కష్టపడనక్కర్లా. మన మైండ్‌సెట్ షిఫ్ట్ అయ్యి, షిఫ్ట్ అయిన మైండ్‌సెట్‌ని ఆచరిస్తే చాలు. యూ యోర్ సెల్ఫ్ విల్ బికమ్ అ టాపర్. ఇట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్ అగైన్. టాపర్ అవ్వడం అనేది కాన్షియస్ డెసిషన్. రైట్? ఈరోజు మీరు వేసే అడుగుతో మొదలవుతుంది. ఐ ఫీల్ దట్ యూ విల్ బి చేంజింగ్ యువర్ మైండ్‌సెట్ ఇఫ్ యూ వాంటెడ్ టు. మీరు ఒకవేళ చేంజ్ అయ్యే పొజిషన్‌లో ఉన్నారు అనంటే. రైట్? గుడ్ థింగ్. ఒక రోజు మనం చేంజ్ అవుతున్నామంటే ఆ రోజు మీకు మంచి రోజు. ఐ షల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో లెసన్. టేక్ కేర్ అండ్ హావ్ ఎ గుడ్ డే. బాయ్.